అందరికీ నమస్తే అండి. రాజకీయ పార్టీలకు, కార్పొరేట్ కంపెనీలకు సామాన్యులను, సాధారణ ప్రజలను, ఓటర్లను మోసం చేయడం అలవాటే. వాళ్ళు తప్పులు చేయడం వాళ్ళకు అలవాటే. ప్రజలకు వెన్నుపోటు పొడవడము అలవాటే. సో వాళ్ళు దోచుకోవడం వాళ్ళకు అలవాటే. అయితే ఈ అన్యాయం కానీ, ఈ దోపిడీ కానీ, ఈ వెన్నుపోటు కానీ, ఈ మోసం కానీ అది పార్టీలు ఎంతైనా సంపాదించుకొని ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లకైనా వెళ్ళని, కానీ ఆ పెయిన్, ఆ నొప్పి సామాన్యుడికి తెలియకూడదు. సామాన్యుడి జేబు గుల్లవ్వకూడదు. సామాన్యుడి జేబు నుంచి ఆ పార్టీలు దోచుకోకూడదు. అలా దోచుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవడో ఒకడు ప్రతి నెల మాట్లాడాలి. అందుకే నేను ఈ అంశం మీద నెల వీలైతే మాట్లాడుతున్నాను. గత నెల కూడా చేశాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకా అగ్రెసివ్గా చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం రియలైజ్ అవ్వాలి, ప్రజలు తెలుసుకోవాలి. అవసరమైతే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకులు కూడా సిగ్గుపడాలి. ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ స్కామ్ విషయంలో మాత్రం మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. 3,500 కోట్లు లిక్కర్ స్కామ్ చేశారని చెప్పి వాళ్ళని వేటాడుతున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు, అసెంబ్లీలో కూడా చర్చించేస్తున్నారు. తర్వాత ఒక 30 కోట్లు 40 కోట్లు పెట్టి ఫైబర్ నెట్ దానిలోది డిజిటల్ కార్పొరేషన్ దానిలో నిధులు తీసుకొని ఆ సినిమాలు తీశారు కదా, వ్యూహం అని, శపథం అని సినిమాలు తీశారని దాని మీద సిట్ ఎంక్వైరీ వేయాలి, సిఐడి ఎంక్వైరీ వేయాలని కబుర్లు చెప్తున్నారు. మరి ఈనాడులో 2023 జూన్లో ఒక వార్త వచ్చింది. జగన్ ప్లస్ విశ్వేశ్వర్ రెడ్డి 92,000 కోట్లు అని. దీని మీద సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదా? దీని మీద సిట్ ఎంక్వైరీ అవసరం లేదా? దీని మీద సిఐడి ఎంక్వైరీ అవసరం లేదా? ఈనాడులో వార్త వచ్చింది చూడండి. ఇదే అంశం మీద 2021 జూలై ఆగస్టు నెలలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులుగా ఉన్న ఆనం వెంకటరమణారెడ్డి గారు, పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ శాఖలో పెద్ద కుంభకోణం జరిగిపోతుంది, ట్రాన్స్ఫార్మర్లు భారీ రేటుకి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఇచ్చేస్తున్నారు, అండ్ స్మార్ట్ మీటర్లలో కూడా పెద్ద కుంభకోణం జరిగిపోయి షిరిడి సాయికి ఇచ్చేస్తున్నారు అని ఆరోపణలు చేశారు. అలాగే 2023 అక్టోబర్లో ఒకసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మళ్ళీ సేమ్ పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా కళా వెంకట్రావు గారితో సహా ప్రెస్ మీట్ పెట్టి మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద కుంభకోణం జరుగుతోంది, 75,000 రూపాయలు విలువన్న ట్రాన్స్ఫార్మర్ 1,40,000కి ప్రభుత్వం కొంటుంది, సో దీనిలో వేలాది కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు, సో జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విశ్వేశ్వర్ రెడ్డి కంపెనీకి ఇచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా, సో ఈ 1,000 కోట్ల స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు 2023 అక్టోబర్లో మాట్లాడారు, 2021లో మాట్లాడారు, ప్లస్ ఈనాడులో వచ్చింది. ఆ తర్వాత బీజేపీ వాళ్ళ వంతు 2024 జూన్ 8న, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే లంకా దినకర్ గారు అండ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అండ్ కొంతమంది బీజేపీ నాయకులు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. షిరిడి సాయికి ఇచ్చిన కాంట్రాక్టుల మీద, ఈ వ్యవహారం మొత్తం మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలి అని. 1,000 కోట్ల స్కామ్ జరిగింది, 15,000 కోట్ల స్కామ్ జరిగినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని. అంటే ఇదంతా కూడా తెలుగుదేశం అండ్ బీజేపీ వాళ్ళు చెప్పిన మాటలే నేను చెప్తున్నా. అండ్ టీడీపీ అనుకూల ఈనాడు పత్రికలో వచ్చిందే నేను గుర్తు చేస్తున్నా. మరి ఇదంతా నిజమే కదా? నిజమే, పచ్చి నిజం. రాష్ట్రంలో 2019 నుంచి 2024 మధ్య ఒక్క ఎస్పీడీసీఎల్ పరిధిలో దాదాపుగా 1,70,000 ట్రాన్స్ఫార్మర్లు, 75,000 రూపాయల 1,75,000 ట్రాన్స్ఫార్మర్లు, 25 kV ట్రాన్స్ఫార్మర్లు, 75,000 నుంచి 80,000 విలువ ఉన్నవి 1,40,000కు పర్చేస్ చేశారు. అంటే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ మీద 60,000 నుంచి 65,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు, నిధులు బొక్కేశారు. దీనికి ప్రత్యేకంగా పెద్ద ఇన్వెస్టిగేషన్ అక్కర్లా, చాలా సింపుల్గా టెండర్ డాక్యుమెంట్లు ఓపెన్ చేస్తే తెలిసిపోద్ది. సిఐడిని కానీ సిబిఐని కానీ ఎవరినైనా ఎంక్వైరీకి, సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఎంక్వైరీ చేస్తే 24 గంటల్లో ఈ స్కామ్ బయట పెట్టేయచ్చు. పెద్ద డెప్త్గా కూడా వెళ్ళక్కర్లా. తెలుసా? ఇతర రాష్ట్రాల్లో ఎంత రేటు ఉంది, వీళ్ళు ఎంతకి ఇచ్చారు, టెండర్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరికి టెండర్ ఖరారు చేశారు, వాళ్ళకి ఎందుకు ఖరారు చేశారు, 24 గంటల్లో కనిపెట్టేయచ్చు. సో స్కామ్ జరిగిన మాట వాస్తవం. రాష్ట్రం మొత్తం మీద 2019 నుంచి 2024 మధ్య ఓన్లీ ట్రాన్స్ఫార్మర్లలోనే 40,000 కోట్ల స్కామ్ జరిగింది. ట్రాన్స్ఫార్మర్లో అంటే ట్రాన్స్ఫార్మర్లు అదనపు రేటుకి ఇవ్వడం వలన. మన పక్క రాష్ట్రాల్లో
తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ దేశంలో ఎక్కడ కూడా ఈ రేట్ లేదు. ఎక్కడ 80,000కు మించలేదు ట్రాన్స్ఫార్మర్ రేటు, 25 kVA ట్రాన్స్ఫార్మర్ రేటు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 1,40,000కి ఇచ్చారు. మరి ఇది అన్యాయం కాదా? అన్యాయమే, అక్రమమే, మోసమే, పచ్చి దగ. దీన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ షిరిడి సాయి కంపెనీ వాళ్ళు. దాన్ని బయటపెట్టింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఇలా బయటపెట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నిజంగా సిగ్గుంటే, నిజంగా ప్రజల పట్ల ప్రేమాభిమానాలు ఉంటే, రాష్ట్రం పట్ల బాధ్యత ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలా వద్దా? అట్లీస్ట్ సిట్ దర్యాప్తు ఆదేశించాలా వద్దా? కానీ చేయలా. ఎందుకు చేయలేదు? 2024 జనవరి 11వ తేదీన ఈ షిరిడి సాయి అనే కంపెనీ తెలుగుదేశం పార్టీకి 40 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్లు, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ట్రాన్స్ఫర్ చేసింది. 2024 జనవరి 12వ తేదీన ఆ బాండ్స్ని తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకుంది. అంటే అఫీషియల్గా 40 కోట్లు లంచం తీసుకుంది ఈ షిరిడి సాయి కంపెనీ నుంచి తెలుగుదేశం పార్టీ. అఫీషియల్ లంచం 40 కోట్లు. ఇంకా అనఫీషియల్గా ఎంత అనేది ఎవరి ఊహక వాళ్ళకు వదిలేస్తున్నా. అఫీషియల్గా 40, అనఫీషియల్గా బోల్డ్ ఉంటాయి ఇటువంటి కార్పొరేట్ వ్యవహారాల్లో. నేను ఇప్పుడు వరకు చెప్పిన అన్ని ఆధారాలు ఉన్నాయో చెప్తున్నా, నిరాధారంగా ఏమీ చెప్పట్లా, అన్ని ఆధారాలు ఉన్నాయి. సో సరే, వాళ్ళు తినుకుంటారయ్యా, నీకేంటి నొప్పి, నువ్వు ఆగలేవేంటి అని మీకు అనిపించవచ్చు. నాకేంటంటే నొప్పి, నేను కరెంటు బిల్లు కడుతున్నా, మీరు కరెంటు బిల్లు కడుతున్నారు. సో సాధారణంగా 1000 రూపాయలు రావాల్సిన కరెంటు బిల్లు 1800, 2000 వస్తుంది. అలా ఎందుకు వస్తుంది? డిస్కంలు నష్టాల్లో ఉన్నాయి కాబట్టి, ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నాయి కాబట్టి. డిస్కంలు ఎందుకు నష్టాల్లో ఉన్నాయి? 70,000కో 80,000కో కొనాల్సిన ట్రాన్స్ఫార్మర్ని 1,40,000కు కొంటే నష్టపోరా? అంటే ఇక్కడ డిస్కంలు ఎక్కువ రేటుకి కొన్న పాపానికి ఆ డిస్కంలు నష్టపోవడం ఏంటి? మేము నష్టపోయాం బాబు, మాకు భర్తీ చేసుకోవాలి, మా నష్టాన్ని రికవర్ చేసుకోవాలి కాబట్టి మేము కరెంటు ఛార్జీలు పెంచుతామని ఏపీఆర్సీని అడగడం ఏంటి? ఏపీఆర్సీ వారు సరే మీరు కరెంటు బిల్లులు పెంచుకోండి అని చెప్పి అనుమతులు ఇవ్వడం ఏంటి? సో 2019 నుంచి 2024 మధ్యలో 9 సార్లు, 2024 నుంచి 2025 మధ్యలో 2 సార్లు కూటమి ప్రభుత్వం వచ్చాక కరెంటు బిల్లులు పెంచడం ఏంటి? 2019 మార్చి నాటికి ఒక సామాన్యుడి ఇంటికి 300 యూనిట్లు వాడే ఇంటికి సుమారుగా ఒక 350, 400 రూపాయల కరెంటు బిల్లు వస్తే ఇప్పుడు అదే 300 యూనిట్లు వాడుతున్న ఇంటికి 1,500, 1,200 నుంచి 1,500 రావడం ఏంటి? ఎవరి పాపం ఇదంతా? ఎవరు తిన్న డబ్బులు ఇవన్నీ? తెలుగుదేశం పార్టీ వాళ్ళు లంచాల రూపంలో తిన్న డబ్బులకి ప్రజల జేబుల నుంచి వసూలు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు బినామీ సంస్థ షిరిడి సాయి 1000 కోట్ల కాంట్రాక్టుల్లో దోచుకుంటే ప్రజల జేబుల నుంచి వసూలు చేస్తారా? సో ఇది స్కామా కాదా? ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఎందుకంటే ప్రతి నెల చెప్తున్నాను, నెల కరెంటు బిల్లులు పాపం. మొన్న నేను ఒక వీడియో చేశాను, కరెంటు విషయంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అని. ఆ వీడియోకి నాకు వచ్చిన కామెంట్లలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ కామెంట్ చేశారు. మీరు కూడా పక్కన కామెంట్స్ చూడండి, చాలామంది కామెంట్స్ చేశారు, అన్న కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని. సో ప్రభుత్వానికి ఓట్లు వేసిన పాపానికి కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారేమో అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు తగ్గిస్తామన్నారు, కానీ ఇప్పుడు తగ్గించట్లేదు సరి కదా, పెరుగుతున్నాయి. ఆల్రెడీ 2 సార్లు పెరిగాయి, 3వసారి పెరగడానికి సిద్ధంగా ఉన్నాయి. కళ్ళెదురుగా కనిపిస్తున్నది ఏంటంటే షిరిడి సాయికి దోచిపెట్టారు. విద్యుత్ సంస్థలన్నీ షిరిడి సాయి దగ్గర మోకరెళ్ళాయి. అసలు షిరిడి సాయి సంస్థ ఎంత పెద్దదైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంత పెద్దది చేశారంటే ఆయన ఎవ్వరికీ దొరకరు. ఈవెన్ మంత్రి గారు కూడా ఆయనతో మాట్లాడేది లేదు, సీఎం గారు లేదా లోకేష్ గారు మాత్రం. అంత హై లెవెల్ లాబింగ్. దేశంలో ఎక్కడ ఏ కాంట్రాక్ట్ కావాలన్నా సరే ఆయనకు దక్కుద్ది. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేసరికి షిరిడి సాయి అనేది సాధారణ సంస్థ, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి దిగిపోయేసరికి షిరిడి సాయి అనేది జాతీయ స్థాయిలో లాబింగ్లు పైరువీలు చేయగల సంస్థ. దాన్ని తెలుగుదేశం పార్టీ కూడా ఇంకా పెంచి పోషిస్తుంది. ఎందుకంటే డబ్బులు ఎవరికి చేదు? జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బే, కూటమికైనా డబ్బులే కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిన్నారు దాని నుంచి, వీళ్ళు కూడా తిన్నారు. అంటే ఒక బంగారు కోడిగుడ్లు పెట్టే బాతులాగా దాన్ని చూస్తున్నారు. ఆ బాతు పెట్టిన గుడ్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారు ఉన్నన్నాళ్ళు, ఇప్పుడు వీళ్ళు తింటున్నారనమాట. సో ఆ బంగారం ఎక్కడి నుంచి దోచుకుంటుంది బాతు? మన దగ్గర నుంచి దోచుకొని గుడ్లు పెట్టి ఆ గుడ్లు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి పంచుతుంది. సో ఇది అన్యాయమా కాదా? ఇది మోసమా కాదా? సో ఒకసారి దీని మీద ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ప్రతి ఒక్కరూ నిలదీయాలి. రాజకీయ పార్టీలు చేసే అవినీతి, మోసము ఓకే, మీరు ఎంతైనా అవినీతి చేసుకోండి, కానీ
ప్రజల జేబుల్లోంచి మాత్రం నష్టపోకూడదు, ప్రజలు మాత్రం ఆ అవినీతికి బలవ్వకూడదు. కానీ ఇక్కడ విద్యుత్ శాఖలో జరుగుతున్న అవినీతికి ప్రజలు బలవుతున్నారు. కాంట్రాక్టులు, ఒప్పందాలు మీరు ఎక్కువ రేటుకు చేసుకోవడం ఏంటి, పర్చేస్లు మీరు ఎక్కువ రేటుకు కొనుక్కోవడం ఏంటి, మీ లంచాల కోసం జనం నుంచి డబ్బులు తీసుకోవడం ఏంటి, అది కదా తప్పు. సో అందుకే షిరిడీ సాయి అండ్ కూటమి ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ స్కామ్ని, షిరిడీ సాయి అండ్ జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో జరిగిన ఆ స్కామ్ని మనం ప్రతి నెల మాట్లాడాలి. ప్రతి నెల జనంలో చర్చ జరగాలి. చంద్రబాబు గారు అంటారు కదా, జనంలో చర్చ జరగాలి, జనంలో చర్చ జరగాలి. ఎస్, ఈ స్కామ్ మీద కూడా జనంలో చర్చ జరగాలి. ఈ స్కామ్ కూడా జనం మాట్లాడుకోవాలి. షిరిడీ సాయి అనే సంస్థ మీద గడిచిన 5 ఏళ్ళు ప్లస్ ఈ ఏడాదిన్నరలో ఇచ్చిన కాంట్రాక్టుల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. వీళ్ళు కూడా అదే రేటుకి ఇస్తున్నారు, వీళ్ళు కూడా అదే రేటుకి కాంట్రాక్టులు ఇస్తున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా దేశంలో ఎన్నో విద్యుత్ సంస్థలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో విద్యుత్ సంస్థలు ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ తయారీ సంస్థలు ఉన్నాయి. ఎవ్వరికి కాదని వాళ్ళకే ఇస్తున్నారు. పోనీ ఇచ్చేదేదో 90,000కో 80,000కో ఇవ్వకుండా అదే రేటుకి ఇస్తున్నారు, ఎక్కువ రేటుకి ఇస్తున్నారు. సో దీన్ని వీలైతే ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి. మా పార్టీ, మా నాయకుడు, మా కులం అనేది కట్టిపెట్టండి. ఎన్నికలు ఇప్పుడు లేవు, ఎప్పుడో ఇంకొక 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి, అప్పుడు పార్టీలు సంకనాక్కోండి లేదా నాయకులు భజన చేసుకోండి. కానీ ఆ అన్యాయాన్ని, మోసాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి, ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు అవ్వాలి. థ్యాంక్ యూ.